తనిఖీలపై కదిలిన జిల్లా యంత్రాంగం. వాస్తవ వసతి గృహాల నిర్వహణపై ముందుకు. మండల స్థాయి అధికారినికి ముందస్తు సమాచారం ఇవ్వని డీడీ. గందరగోళంగా విద్యార్థుల మూవ్మెంట్ రిజిస్టర్. స్టాక్ రూమ్లో స్టాక్ రిజిస్టరే లేదు. సెలవుల నుండి పాఠశాలకు తిరిగి రాని విద్యార్థులపై ఆరా. అలంకారప్రాయంగా ఉన్న వాటర్ ట్యాంక్ ఎందుకు? విద్యార్థుల భోజన సమయంలో నీరుగారుతున్న క్యాబేజీ కూర పరిశీలన. పాడేరు గిరిజన సంక్షేమ ఉప సంచాలకుల తనిఖీలో బయటపడ్డ అంశాలు. న్యూస్ టైం కథనంపై ఆకస్మిక తనిఖీల. పాడేరు డివిజన్లోనే అత్యధిక శాతం విద్యార్థులు కలిగి ఉన్న గ్రేడ్ 1 పాఠశాలపై రింతాడ ఆశ్రమ పాఠశాలలో గురువారం జిల్లా గిరిజన సంక్షేమ ఉప సంచాలకులు అంతా గోప్యంగా తనిఖీలు నిర్వహించారు. మండల స్థాయి అధికారినికి సైతం తమ మండలంలో పర్యటిస్తున్నట్లు సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా తనిఖీలు చేయడంపై ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వాస్తవానికి భిన్నంగా ఫలితాలు వస్తే గిరిజన సంక్షేమ విద్యా వ్యవస్థకే నష్టం అను దిశగా న్యూస్ టైంలో వస్తున్న వరుస కథనాలపై సంక్షేమ డైట్ బిల్లులపై అంతర్మదనం అను శీర్షికన వెలువడుతున్న వరుస కథనాలపై స్పందించిన ఆ శాఖ జిల్లా ఉప సంచాలకులు సుడిగాలి పర్యటనలో భాగంగా వసతి గృహాల వాస్తవ పరిస్థితులపై తానే స్వయంగా పరిశీలించి అధ్యయనం చేస్తున్నట్లు బోగట్టారు. రింతాడ గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని అణువు పరిశీలించి వాస్తవాలపై ఆమె ఆరా తీసినట్లు విశ్వనీయ సమాచారం. సుమారు 900 మంది విద్యార్థినీలు కలిగిన ఈ పాఠశాలలో త్రాగునీరు, వాడకం నీరు అందించాల్సిన వాటర్ ట్యాంకు అలంకారప్రాయంగా మిగిలింది. దీనిని గమనించిన ఆమె ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులను మందలించినట్లు తెలిసింది. ఇకపోతే ప్రతి క్లాస్ రూమ్తో పాటు పరిసరాలను పరిశీలిస్తూ తీరా వసతి గృహ నిర్వాహకులు సరుకులు అందించే స్టాక్ రూమ్ను పరిశీలించి నిత్యావసర సరుకులు విద్యార్థులకు అందించు పాలు, గుడ్లు, చక్కీలు వంటి తదితర రికార్డులపై ఆరా తీయగా కనీసం ఆ పాఠశాలలో స్టాక్ రిజిస్టరే లేకపోవడం అవాక్కయ్యారు. తీరా డైట్ బిల్లులు చేయించే నిమిత్తం స్టాక్ అండ్ ఇష్యూస్ రికార్డులు ఇచ్చినట్లు చెప్పడం విడ్డూరం. అనంతరం విద్యార్థుల భోజన సమయంలో విద్యార్థుల ఆహారాన్ని ఆమె పరిశీలించి నాణ్యత లేని క్యాబేజీ కూరపై ఆమె మిన్నకున్నారు. విద్యార్థుల మూవ్మెంట్ రిజిస్టర్ ఏదని ప్రశ్నించగా గందరగోళంగా ఉన్న రికార్డులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సెలవుల నుండి ఇంటి నుండి తిరిగి రాని విద్యార్థులపై ఆమె ఆరా తీయగా సుమారు 80 మంది పైనే ఉన్నట్లు ఆమె దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఆమె పరిశీలనలో ఏ విషయంలో ఆరా తీసినా స్పష్టమైన సమాచారం లేకపోవడంపై ఆమె అసంతృప్తి చెంది పాఠశాల నుండి వెనుదిరిగినట్లు సమాచారం. సాక్షాత్తు అధికారుల తనిఖీల్లో వెలువడిన అంశాలపై ఎటువంటి మార్గనిర్దేశాలను చేస్తారో వేచి చూడాల్సిందే.